విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు విద్యా కమిషనర్ జిల్లాలో చర్చా వేదికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యా కమిషనర్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఐడిఓసి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సమగ్ర విద్యా విధానంపై ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర వర్గాల ప్రజలతో చర్చా సూచనలు, సలహాలు స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా కమిషనర్ పదవి బాధ్యతలు చేపట్టి 2 నెలలు అయిందని, ఇప్పటి వరకు దాదాపు 70 సమావేశాలు నిర్వహించినట్టు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, యూనివర్సిటీలు, కార్పొరేట్ స్కూల్స్, కాలేజీల్లో పర్యటిస్తూ టీచర్స్, లెక్చరర్స్, యూనివర్సిటీ ఫ్యాకల్టీలతో పాటు క్షేత్ర స్థాయిలో పర్యటనలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ చర్చా వేదికల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఈఓ రాజేందర్, డిపిఆర్ఓ శ్రీనివాస్, ఎస్సీ/బీసీ సంక్షేమ అధికారులు సునీత, శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు అంత మధ్యాహ్నం వరకు ఇది నడుపుకుందాము. సో అందరికీ అవకాశం వస్తుంది. సో ఏం భద్రపాస్ అవసరం లేదు. సో మేమేమో పెద్ద చూసి ఇదే ఇంట్రొడక్షన్ పర్పస్ గురించి చెప్తున్నారేమో. సో మేమేం స్పీచ్ ఇవ్వము, మేము జస్ట్ వింటాం అంతే. గద్వాల జిల్లా, సో గద్వాల జిల్లా నుంచి పబ్లిక్ స్టార్ట్ చేశాము. సో దాని తర్వాత మళ్ళీ మన ప్రాంతమే, సో భూపాలపల్లి ములుగు ప్రాంతమే విద్యాపరంగా ఇచ్చే ముందు సో ఒక 10 జిల్లాలలో ఇలాంటి పబ్లిక్ హెల్త్ పెట్టాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాము. ఇది మరి రెండోది. సో నెక్స్ట్ వీక్ లో నల్గొండ వెళ్తున్నాము. సో దాని తర్వాత సంగారెడ్డి వెళ్తున్నాము. ఒక 10 జిల్లాలు కూడా పూర్తి చేస్తాము. సో ప్రభుత్వ పరంగా మీరు ఎంప్లాయీస్ అయినా పర్వాలేదు, ప్రభుత్వ టీచర్ అయినా పర్వాలేదు, లెక్చరర్స్ అయినా పర్వాలేదు. సో అట్లాగే తల్లిదండ్రులు మీరు ఏమి మాటలు లేకుండా మన సమస్యలు మనం మాట్లాడుతున్నాం. అట్లాగే విద్యార్థులు కూడా ఏ మాత్రం మొహమాట పడకుండా మీ స్కూల్లో ఏం జరుగుతుంది, సో మీకు ఏమనిపిస్తుంది విద్య గురించి, సో ఏం చేస్తే బాగుంటుంది సూచనలు కావాలి కూడా మీరందరూ కూడా